హాయ్ ఫ్రెండ్స్, నేను చేసేది ఇదో రకమైన చికెన్ కర్రీ. నేను ఈజీగా ఉంటుందని చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ గరం కావాలి, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఈ కర్రీ వండడం కూడా చాలా ఈజీ. నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను, మసాలా ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఏం వేసుకోలేదు. కాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు కావాల్సిన మసాలాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత చికెన్ యాడ్ చేసేయాలి. చికెన్ మంచిగా మగ్గాలి, ఉడకాలి. మంచిగా ఉడికి ఇట్లా ఆయిల్ వాటర్ లాగా మొత్తం తేలుతుంది కదా, చికెన్ కలర్ ఇలా వాటర్ రావాలి చికెన్. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసి ఇది కాసేపు ఉడకనివ్వాలి. మంచిగా ఉడకాలి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి, తగినంత మీరు వేసుకోండి. నేను తక్కువ యూజ్ చేస్తాను. ఇలా మంచిగా కలర్ వస్తుంది. కలర్ వచ్చాక ముక్క మంచిగా ఉడికినాక టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా ఉడికాక మంచిగా అయ్యాక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవాలి, మీకు నచ్చింది వేసుకోండి. తర్వాత కాస్త పుదీనా వేసుకొని కాసేపు అలా ఉంచి దించేసుకోవడమే అయ్యింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.